చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వైఎస్ఆర్సీపీ వీడి కాంగ్రెస్లో చేరారు. వైసీపీలో ఎమ్మెల్యేగా తాను కష్టపడి అభివృద్ధి మార్గంలో నడిపించినా సరే అధిష్టానం తనను గుర్తించకపోవడం చాలా బాధాకరమని, తనకు పార్టీలో అవమానకరమైన వాతావరణం నెలకొందని వాపోయారు. గతంలో పార్టీకి అన్యాయం చేసిన సునీల్ కుమార్కు టికెట్ ఇవ్వడం పార్టీలో విలువలు కరువయ్యాయని, దానికి నిదర్శనమని విమర్శించారు. మొదటి తన రాజకీయ అడుగులు కాంగ్రెస్తోనే ప్రారంభమయ్యాయని, మళ్ళీ అదే పార్టీలో చేరడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. ఎవరితో నేను కమిషన్ తీసుకుని చేయలేదే, ఎవరితో పేసి నేను కమిషన్ అడగలేదే, నేను నీతి నిజాయితీగా పనిచేశాను. ఎవరిని ఒకటి చెప్పండి, కాంట్రాక్ట్తో చెప్పండి, ఎవరితో అడగండి. ఏ ఎంఎస్ బాబు వచ్చి నాకు నన్ను కమిషన్ అడిగినాడు, కమిషన్ తీసుకున్నాడు, అట్లా అడగమన్నాడు. నేను నీతి నిజాయితీగా బతికినాను వచ్చేసి, ఎక్కడ కూడా అట్లా పని చేయలేదు. నేను ఆ పార్టీ ఉంటే ఆ పార్టీకి నేను నీతిగా ఉంటాను వచ్చేసి. మిమ్మల్ని అవమానించిన పార్టీని ఓడించాలని కాంగ్రెస్ లో చేరారు. నేను ఆ విధంగా ఖర్చు పదాలు నాకు లేదమ్మా, నేను ఇంతవరకు ఆలోచించలేదు. నేను అట్లా ఓడు కాదు. నాకు కావాల్సింది నేను ప్రజలతో సేవ చేయాలా, ప్రజలతో ఉండాలా, మళ్ళీ ప్రజలతో నేను ఆశీర్వాదం చేసుకోవడం వచ్చినాను తప్ప అటువంటి ఖర్చు అనేది నాకు ఎప్పుడు లేదు వచ్చేసి. ఎవరి మీద నేను అటువంటి పదాలు కూడా వాడిన వచ్చేసి. ఎంఎస్ బాబు ఏ ముందు ఎలా ఉన్నాడో ఈరోజు అలా ఉంటాను. అదే విధంగానే ప్రజలతో ఉంటాను. నా ప్రజలు ఎప్పుడు నన్ను వదలరు. 100% 100% ప్రజలతోనే నేను ఉంటాను కూడా మీకు ప్రామిస్ చేస్తాను. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో 3 రోజులు అయింది. 3వ తేదీ సిద్ధం సభ జరిగింది. ఎందుకు సార్ మీ స్థానిక ఎమ్మెల్యే ఉండి పోలేకపోయారు? మీరు అడిగింది మంచి క్వశ్చనే. ఒక ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరు ఇన్విటేషన్ ఎవరు ఇవ్వాలా? నాకు అక్కడ నుంచి ఆహ్వానం రావాలా? నన్ను ఎవరు పిల్లలేదు. ఒకరిని పిలుస్తుంటే నేను వచ్చి ఉంటాను. నేను కూడా సిద్ధం పూర్వం వచ్చి ఉంటాను. నన్ను ఎవరు పిలవలేదు, వెల్కమ్ చేయలేదు. నేను ఇంకా అక్కడ గౌరవం లేకుండా చోట్ల మనం పోకూడదు. నేను కరెంట్గా అయిపోయిన వచ్చేసి, అంతే తప్ప ఇంకేం లేదు వచ్చేసి. అవును, మా గౌరవం లేని చోట్ల మనం ఏం చేయాలా? ఆహ్వానం ఉంటేనే కదా మనం కూడా పోతాము. ఏదో ఒక పెళ్లికి వచ్చి మీ ఇన్విటేషన్ ఇస్తే మా ఇంటికి వస్తారు, పెళ్లికి వచ్చి గౌరవిస్తారు. ఆ విధంగా మనకు ఆహ్వానం లేదు కదా, మనం ఎట్లా వస్తామాట వచ్చేసి. దానికోసం మేము కూడా మా జాతీయ పార్టీ ఫస్ట్ నుంచి ఉన్న పార్టీ, మేము దాంట్లో పునాది చేసినాము, దాంట్లోనే ఉన్నాము. మా తండ్రి గారికి 2 సార్లు సర్పంచ్గా చేయించినాను. నేను ఆ విధంగా కష్టపడినాను. అదే కాంగ్రెస్ పార్టీలోనే అప్పుడు. ఇప్పుడు అదే విధంగా నేను కాంగ్రెస్కి పోతున్నాను. కాంగ్రెస్ ప్రజలు ఫస్ట్ నుంచి వచ్చింది కాంగ్రెసే కదా. ఇదన్నీ ఇప్పుడు వచ్చిన పార్టీలు. ఫస్ట్ నుంచి వచ్చిన పార్టీ అది కాంగ్రెస్ అనే కదా. పునాది చేసిన కాంగ్రెసే, పేదలకు ప్రజలకు మంచి చేసి కాంగ్రెసే. ఇది ఇప్పుడు కొత్తగా రాలేదు కదా. మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ సీఎం చేపిస్తాము, 100% సీఎం అవుతుంది. ఆ విధంగా మేము చేసేదానికి రెడీగా ఉన్నాము. మా నాయకులు, మా నాయకురాలు అందరూ కూడా కలిసిమెలిసి మళ్ళీ పూతలపట్టు నియోజకవర్గం మళ్ళీ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కూడా మేమందరూ నిర్ణయంగా ఉన్నాం వచ్చేసి. హరిమలమ్మ గారు ఆ ముఖ్యమైన విషయము 15వ తేదీ బస్ యాత్ర ఉన్నారు. అది బస్ యాత్ర కూడా ప్రారంభం చేస్తున్నాం 6 గంటలకి. చిత్తూరు నుంచి అట్లే బంగారపాలెం రోడ్లో వస్తారు వచ్చేసి. ప్రజెంట్ అభ్యర్థిగా పెడతాను సునీల్ని. ఆయన మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు కదా. అలాంటి ఆరోపణలు చేసిన మనిషి ఇప్పుడు అదే టీంకి ఆయన ఆ గతంలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు వెళ్ళిపోయినాడు సభ నుంచి ఓటు వేయకుండా. అట్లా తిరిగి మళ్ళీ ఇప్పుడు సీట్ ఇచ్చారు ఆ పార్టీలో. దాన్ని ఎలా పార్టీ నేను చేసుకోవాలండి, నాకేమిటి అది చేసి పార్టీ వద్దని చెప్పేసి ఇక్కడ వచ్చేసిన. నేను ఆ మాటకి సంబంధం చెప్పలేదు. అతనికి మాట్లాడడానికి రాదు. ఇప్పుడు గౌరవం అనేది ఉండాలా. నేను ఇంతవరకు కూడా సునీల్ కుమార్ ఎక్కడ కూడా నేను ఆరోపణ చేయలేదు. ఎందుకంటే అతను ఒక దళితుడు, నేను దళితుడు. ఒక దళితుడు చేసేది కరెక్ట్గా వచ్చేసి నేను చేయనట్లంతా వచ్చేసి. దమ్ము ధైర్యం ఎక్కడ ప్రజలతో ఉండాలా, ప్రజలకు మంచి చేస్తే అదే వస్తుంది మాట వచ్చేసి. 5 మండలాల్లో చాలా మంది ఉంటారు, చాలా మంది వస్తారు. నేను చేస్తాను, చేసి చూపిస్తాను వచ్చేసి.